హాయ్ హలో వెల్కమ్ టు ఓన్లీ సినిమా. దేవరా మూవీ ఎంతమంది చూసారో ఒక లైక్ చేసేయండి. సార్ నేను కూడా చేసేసా. దేవరా మూవీ నాకేమనిపించిందో కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్గా మూవీ ఫస్ట్ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అయ్యి ప్రకాష్ రాజ్ పోలీసులకి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో అక్కడి నుంచి స్టోరీ ప్లాట్ అవుతుంది అనమాట. మొత్తం రివీల్ చేయకూడదు కదా. సో ఈ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ యాక్షన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్, హైలీ ఎమోషనల్ అని చెప్పలేం కానీ కొంచెం డిఫరెంట్గా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ లవ్ ట్రాక్, మ్యూజిక్, ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట మూవీలో. ఎన్టీఆర్ రోల్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఈ మూవీలో. అండ్ హీరోయిన్కి అంత స్కోప్ ఇవ్వలేదు, అంత ప్రయారిటీ లేదనిపించింది. అంటే మెరుపు దిగలో వచ్చి అలా వెళ్ళిపోతుంది. చుట్టమల్లే సాంగ్ తర్వాత అయితే అసలు కనిపించదు. ఇంటర్వ్యూలో చెప్పారు కదా 2 పేజీల లెంతీ డైలాగ్ చెప్పింది హీరోయిన్ అని. ఆ మూవీలో అయితే ఎక్కడ కనిపించదు. మేబీ డైరెక్టర్ కట్ చేసేసారేమో తెలియదు కానీ. అండ్ విలన్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్, డబ్బింగ్ నాకు పర్సనలీ అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఎక్కడ లాగ్ ఉండదు, సీన్స్ చాలా ఫాస్ట్గా అలా అయిపోతూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ల్యాగ్ అనిపించినా సరే అన్నెసెసరీ సీన్స్ అయితే ఎక్కడ ఉండవు. లిటరలీ కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే స్పెషల్లీ అనిరుద్ మ్యూజిక్ వల్ల చాలా ఎలివేట్ అవుతాయి ఆ సీన్స్. ఇంకా మూవీలో అయితే ఎన్టీఆర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ చుట్టమలే సాంగ్ అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదన్నమాట. ఆయుధ పూజ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ట్రివెల్ బ్యాంగ్, ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. ఓషన్లో కింద ఫైట్ చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమందికి నచ్చింది దేవరా మూవీ కింద కమెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి.